హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ గైడ్ ఛానల్. నేను ఆల్రెడీ 6th క్లాస్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా పార్ట్ 1, 2, 3 కంప్లీట్ చేశాను. ఇది పార్ట్ 4. ఈ పార్ట్ 4లో ఉన్న 13th లెసన్ నుంచి 16th లెసన్, అంటే ఈ పార్ట్ 4తోని 6th క్లాస్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు కనుక ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 13th లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూసినట్లయితే, పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్లను చిన్న చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తరచుగా ఇలాంటి సాంప్రదాయిక పద్ధతుల్లో కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు పూలదండ పొడవును కొలవడానికి మూరను, ఆట స్థలం పొడవును, వెడల్పులను కొలవడానికి అంగలను ఉపయోగిస్తారు. చిర్రాగోనే కర్రా బిల్ల ఆడేటప్పుడు మరొక పద్ధతిని ఉపయోగిస్తాం. ఇక్కడ కర్ర పొడవును కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తారు. దీన్నేమో అడుగు, జాన, మూర. ఇది అడుగు, ఇది జాన, ఇది మూర. అంటే మోచేతి నుంచి వెళ్ళి మన చేతి వేళ్ళ వరకు ఉండే పొడవును మూర అంటారు. ఇక్కడ అడుగు అంటే ఇక్కడ మన పాదం నుంచి కాలు వేళ్ళ ఉన్న మధ్యలో ఉన్న దూరాన్ని అడుగు అంటాం. నెక్స్ట్ జాన అంటే థంబ్ ఫింగర్ నుంచి ఇక్కడ ఉన్న లిటిల్ ఫింగర్ వరకు ఉన్న దూరాన్ని జానా అంటారు. నెక్స్ట్ ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, ప్రపంచంలో అతి పొడవైన ఎత్తైన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్, దీని పొడవు 164.8 కిలోమీటర్లు. యాక్చువల్గా పూర్వకాలంలో దూరాలను కానీ ఏదైనా కొలతలు కొలిచేటప్పుడు ఎలా కొలిచారంటే, ఒక ప్రాంతంలోని ప్రజలు ఆ దేశపు రాజు ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని, పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఈ దూరాన్ని ఒక గజంగా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడ ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారు. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా, అంటే ఒక అంగుళంగా పిలిచేవారు. ఈ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సూక్ష్మ భాగాలుగా కూడా విభజించారు. ఇక్కడ వరకు యాక్చువల్గా ఈ 2 పారాగ్రాఫ్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, గజము ఈక్వల్ టు 3 అడుగులు, ఒక అడుగు ఈక్వల్ టు 12 అంగుళాలు. ఒక గజం ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 మూల 36 అంగుళాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంపాస్ బాక్స్లో ఉండే కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు. అంటే కంపాస్ బాక్స్లో ఉండే కోణమానికి ఎంత ఉంటుంది? యాక్చువల్గా అక్కడ ఉండేది మొత్తం 180, అంటే 0 నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు 180 అలా ఉంటుంది. సో 180 కంటే ఎక్కువ మనం కొలవలేము, ఓన్లీ 180 డిగ్రీల వరకే మనం కొలవచ్చు. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు. ఈ కథ పొడవులు కొలవడానికి ప్రామాణికమైన పరికర అవసరాన్ని వివరిస్తుంది. అంటే ఒక ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం మరియు ఇరిడియంతో తయారు చేసిన ఒక లోహపు కడ్డీతోనే అందరు పొడవును ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించారన్నమాట. నెక్స్ట్, మీటర్ స్కేలు అంతర్జాతీయంగా దూరాలు కొలవడానికి అంగీకరించబడిన పరికరం. ఈ లోహపు కడ్డీ పొడవునే మనం ఒక మీటరు అంటారు. ఈ మీటరుకు 100 సమభాగాలుగా విభజించారు. అంటే ఈ మీటర్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 100 సమభాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఒక మీటర్ భాగం ఇది ఉంది కదా, ఒక కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు, ఒక మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. అదేవిధంగా ప్రతి సెంటీమీటర్ను 10 సమభాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటరు అంటారు. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఒక అడుగు 12 అంగుళాలకు సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది ఘనపు సెంటీమీటర్కు, అంటే ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది 1 ఘనపు సెంటీమీటర్కు సమానం. అంటే 1 గ్రామ్ సెంటీమీటర్ నీరు అంటే
1 గ్రామ్ ఈక్వల్ టు సెంటీమీటర్ క్యూబ్ నీరు అన్నమాట. నెక్స్ట్ కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలు ఉన్నాయి. నెక్స్ట్ మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు. నెక్స్ట్ 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. ఎప్పుడు? 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విమానాలు ఓడల వేగాన్ని నాట్ లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ అంటే 1.852 km/hకు సమానం. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఒక మైలు ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లు. ఒక మైల్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లు. నెక్స్ట్ ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అనవచ్చు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని దేంట్లో కొలుస్తారు? పారాలాక్స్లో కొలుస్తారు. నెక్స్ట్ ఒక మీటర్లో 1,000,000,000 వంతును నానోమీటర్ అంటారు. అంటే 10⁻⁹ ఎంత? 9 నానోమీటర్. 1 మీటర్ ఈక్వల్ టు 10⁹9 నానోమీటర్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇదివరకు డిఎస్సిలో వచ్చింది, డిఎస్సి 2024లో వచ్చింది. ఇలా రెండో పరీక్ష నాళికలు అంటే కొలపాత్రలు ఉంటే అందులో ఒక రాయి వేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా రాయి లోపలికి వెళ్తే వాటర్ కంటెంట్ కొంచెం పైనకి వస్తుంది కదా. సో దాని ఘనపరిమాణం ఎంత అంటే రాయి ఘనపరిమాణాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఒక బీకర్లో వాటర్ తీసుకొని అందులో రాయిని ముంచినప్పుడు ఆ వాటర్ ఎంతైతే పైనకి వస్తుందో ఆ పైనకు వచ్చిన దానికి ముందున్న దానికి మధ్యలో ఉన్న డిఫరెన్సే రాయి ఘనపరిమాణం అన్నమాట. అంటే రాయి ఘనపరిమాణం ఈక్వల్ టు, యాక్చువల్గా ఇది ఫస్ట్ బీకర్ చూసినట్లయితే దీని ఘనపరిమాణం ఎంత? ఇది ఏ అనుకుందాం, ఏ వరకు ఉందనుకోండి. ఇక్కడ ఉన్న వాటర్ ఏ వరకు ఉన్నాయి, ఇక్కడున్న వాటర్ ఎంత వరకు వచ్చినాయి? బి వరకు వచ్చినాయి. అంటే రాయిని ఇందులో వేసిన తర్వాత వాటర్ కొన్ని పైకి వస్తాయి కదా, అది బి వరకు వచ్చింది. ఇప్పుడు రాయి ఆక్యుపై చేసిన స్పేస్ ఎంత అని మనకు కావాలంటే ఈ బి అంటే ఈ బి మైనస్ ఏ చేస్తే మధ్యలో ఎంత స్పేస్ నీరు ఎక్కువ వచ్చింది అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో బి మైనస్ ఏ ఘనపు సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి 2024లో ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ కంప్యూటర్లు, సెల్ఫోన్ల వంటి సాధనాలను మెమొరీ బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. ఇక్కడ వరకు 13th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ 14th లెసన్ జంతువులలో చలనాలు, అంటే జంతువులు ఏ విధంగా చలిస్తాయో ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్, చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, కండరాలు. నడుస్తున్న లేదా పరిగెత్తుతున్న ఆవు, గేదె లేదా గుర్రాన్ని పరిశీలించినప్పుడు దాని శరీరంలో చర్మం కింద కదులుతున్న భాగాలను గమనించవచ్చు. ఈ కదులుతున్న భాగాలను కండరాలు అంటారు. నెక్స్ట్ కండరాన్ని సంకోచింపజేస్తే అది పొట్టిగా, గట్టిగా, మందంగా, లావుగా మారుతుంది. నెక్స్ట్ నత్త జంతువులను నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చెల్లిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. సో మనం చేతిని ఇలా ఓపెన్గా పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, చేతిని మడిచినప్పుడు ఎక్కడ కండరం అంటే దీన్ని సంకోచింపజేసినప్పుడు ఇక్కడ కండరం ముడుచుకుపోతుంది, మళ్ళీ ఇక్కడ కండరం వ్యాకోచిస్తుంది. ఎక్కడ ముడుచుకుపోతుంది, ఎక్కడ సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది అనేది ఈ లెసన్లో ఉందన్నమాట. సో మడవండి, తెరవండి అని పిల్లలకు టాస్క్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, ప్రపంచంలో దాదాపు 2,700 జాతుల పాములు జీవిస్తున్నాయి. సో ఇందాక మడవండి, తెరవండి అనే కృత్యం ఉంది కదా, దాని ఆధారంగా మనం కండరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుందాం. కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి అంటే ఒకదానికొకటి జతగా ఉంటాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగుతుంది. అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది.
ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ విధంగా ఎముకను కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి. కొన్ని కండరాలు ఎముకకు అతుక్కొని ఉంటాయి. కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కొని ఉండవు. కొన్ని కండరాలు నేరుగా అతుక్కొని ఉంటాయి. నెక్స్ట్ గుండ్రగా తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువులు ఏంటివి? వీటిని టెండాన్ అంటారు. గుండ్రగా తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువులను వీటిని టెండాన్ అంటారు. వాటి చివరలు ఎముకకు అతుక్కొని ఉంటాయి. టెండాన్లు శరీరంలో వివిధ కండరాలలో ఉండటాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ మోచేతి పైన, మోకాలి పైన, కింద చీడమండలం దగ్గర ఎలా ఉన్నాయి టెండాలు అనేది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలిస్తూ సహాయపడతాయి. అంటే అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి. ఈ కండరాలు అసలు యాక్చువల్గా మన చేతి ఎట్లా కదులుతుంది? కండరాలు సంకోచించి వ్యాకోచించడం ద్వారా మన కండరాలు కదులుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 5.7 సెంటీమీటర్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మానవుని అస్థిపంజరం చూసుకున్నట్లయితే మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి ఒకే విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని అస్థిపంజరం అంటారు. శరీరంలో ఎముకల అమరికను పరిశీలించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ శరీరంలో ఎముకలే లేకపోతే ఏమవుతుంది? మన శరీరానికి ఆకారం అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కపాలం అంటారు. నెక్స్ట్ ఇది భుజాస్థి. భుజాస్థి అంటే జత్రిక ప్లస్ రెక్క ఎముక. ఇది ఉందా? ఇదేమో రెక్క ఎముక, ఇదేమో భుజాస్థి. ఇది భుజాస్థి, ఇది రెక్క ఎముక. రెండు కలిపి ఉండేదాన్ని జత్రుక. ఇది జత్రుక, ఇది రెక్క ఎముక. రెండు కలిపి ఉండడాన్ని భుజాస్థి అంటారు. ఇది దండ ఎముక. నెక్స్ట్ ఇక్కడ పక్కటెముకలు ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ పక్కటెముకలు, ఉరప్పంజరం అంటారు. నెక్స్ట్ తుంటి ఎముక. ఇది తుంటి ఎముక లేదంటే స్ట్రోని మేకల. నెక్స్ట్ ముంజేతి ఎముకలు. నెక్స్ట్ చేతి వేళ్ళ ఎముకలు. నెక్స్ట్ తొడ ఎముక. నెక్స్ట్ మోకాలి ఎముక, పిక్క ఎముక, కాలివేళ్ళ ఎముకలు. ఇది మన అస్థిపంజరం. నెక్స్ట్ పాయింట్, పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోలు ఉంటుంది. నెక్స్ట్ రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లిగమెంట్లు అంటారు. రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన తంతువులు ఉంటాయి కదా మధ్యలో, వాటిని లిగమెంట్లు అంటారు వీటిని. సో ఇది తొడ ఎముక అనుకుంటే ఇది లిగమెంట్, ఇది కింద కండరము. నెక్స్ట్ ఇవి పిక్క ఎముకలు. నెక్స్ట్ దవడ ఎముక. కింది దవడ ఎముక చెవి దగ్గరగా అతికి ఉండడాన్ని గమనించాం. అంటే కింది దవడ ఎముక ఇలా నొక్కినప్పుడు కింది దవడ ఎముక చెవికి అతికి ఉంటుంది అన్నమాట. ఈ ప్రాంతంలోనే కింది దవడ పుర్రెతో కలుస్తుంది. వేళ్ళతో ముఖం రెండు వైపులా నొక్కి ఉంచి దవడను కదిలించండి. దవడ పుర్రె కలిసే ప్రాంతాన్ని గమనించండి. ఒక చేతిని మడిచి, ఇదేమో దవడ పుర్రెకు ఎలా కలిసి ఉంటుంది అనేది ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి జత్రుక. జత్రుక అంటే ఏంటిది? ఒక చేతిని మడిచి నడుము దగ్గర ఉంచండి. అంటే ఇట్లా చేతిని మడిచి నడుము దగ్గర ఉంచినప్పుడు మెల్లగా భుజంతో పాటు చేతిని పైకి లేపినప్పుడు మరో చేతి వేలుతో మెడ నుండి భుజం వరకు జరపండి. అక్కడ ఉన్న ఎముకలను కనుక్కోవడానికి ప్రయత్నించండి. భుజం నుంచి మెడ వరకు, ఇక్కడ భుజం నుంచి మెడ వరకు ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. అంటే దానిని జత్రుక అంటారు. ఈ రెండు భుజం ఎముక నెక్స్ట్ మన రెక్క ఎముక కలిసి ఉండేదాన్ని జత్రుక అంటారు. దాని వెనుక వైపు ఉండే ఎముకను రెక్క వెముక అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. అంటే యాక్చువల్గా ఏంటి? జత్రుక ప్లస్ రెక్క ఎముక, జత్రుక ప్లస్ రెక్క ఎముకని కలిపి భుజాస్తులు అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్. ఇది తొడలో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. సో చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. శరీరంలో అతి పొడవైన ఎముక ఏది అంటే ఫీమర్, అంటే తొడ ఎముక.
నెక్స్ట్ ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి కొంతసేపు అలాగే ఉంచినప్పుడు ఛాతీలో ఉండే ఎముకలను మెల్లగా ఒత్తి చూడండి. ఎముకలు ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు గుర్తిస్తారు. వీటిని పక్కటెముకలు అంటారు. ఇవి పక్కటెముకలు. నెక్స్ట్ వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ ఉర పంజరాన్ని ఏర్పరుస్తారు. ఇది ఉరో భాగం ఉన్న ముఖ్య అవయవాలను రక్షిస్తుంది. అంటే ఇది ఉర కుహరం అంటే ఈ పక్కటెముకలు దేన్ని రక్షిస్తాయి? గుండెని, లంగ్స్ని రక్షిస్తాయి. వీటికి ఏం హాని కలగకుండా అవి రక్షిస్తాయి, రక్షణలాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అంటే ఉర కుహరం అంటే పక్కటెముకల లోపల ఏ భాగాలు ఉంటాయి? గుండె, ఊపిరితిత్తులు ఉంటాయి. వాటిని రక్షించడానికి ఈ పక్కటెముకలు ఉంటాయి. నెక్స్ట్ వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనినే వెన్నెముక అంటారు. వీపు మధ్య భాగంలో ఉన్న నిర్మాణం ఏంటి? వెన్నెముక. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. అంటే ఇది ఇలా వంపి చూసినప్పుడు ఇక్కడ ఉండే వెన్నుపాము ఉంటుంది. వెన్నుపాము అనేది ఏంటంటే చాలా ఎముకల ఒకదానికొకటి కలిసి ఉండడాన్ని వెన్నుపాము అంటాం. ఈ వెన్నుపాములో ఉండే ఈ ఎముకలన్నీ వెన్నుపూసలు అంటాం. నెక్స్ట్ ఆరోగ్యవంతమైన మానవుడి గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. అండ్ టెట్లో 2025లో జరిగిన ఎగ్జామ్లో ఇది వచ్చినప్పుడు చాలామంది దీనికి రాంగ్ ఆన్సర్ పెట్టారు. సో దీన్ని చాలా ఫోకస్ చేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. శైశవ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివరి 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఏంటి విషయం అంటే వయోజన దశలో మళ్ళీ ఎముకలు కలిసిపోతాయి అంటే తగ్గుతాయనే అర్థం కదా. శైశవ దశలో 33 వెన్నుపూసలు ఉంటే అవి తర్వాత అంటే ఆ తర్వాత అంటే శైశవ దశ తర్వాత ఏమొస్తుంది? వయోజన దశనే కదా. చివరి 9 పూసలలో కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం మనకు 33 ఎముకలు ఉంటాయి వెన్నుపాములో. అంటే వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. అందులో చివరి 9 కలిసిపోతాయి. అంటే చివరి 9 కలిసిపోతాయి అంటే యాక్చువల్గా 5 పూసలు కలిసి ఒకటిగా ఏర్పడతాయి. చివరి 9లో ఫస్ట్ 5 కలిసి ఒక ఎముకగా ఏర్పడతాయి. తర్వాత 4 కలిసి ఒక ఎముకగా ఏర్పడతాయి. అంటే 9కి బదులు ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2. అంటే మొత్తం 33 నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 24 వస్తుంది. చివరి 5 కలిపి 1 అవుతుంది. 4 కలిపి 1 అవుతుంది. అంటే 24 + 1 + 1 ఎంత? 26. వయోజన మానవుని వెన్నుపాములో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత? 26. చాలామంది ఇక్కడ రాంగ్ ఆన్సర్ పెట్టారు. వయోజన మానవులో ఉండే వెన్నుముకలో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే చాలామంది 33 అని వేశారు. సో 33 ఆప్షన్ చాలామంది పెట్టారు. సో అది కరెక్ట్ ఆన్సర్ కాదు. యాక్చువల్గా వయోజనులో ఉండే వెన్నుపూసల సంఖ్య 26. శైశవ దశలో ఉండే వెన్నుపూసల సంఖ్య 33. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలామంది రాంగ్ ఆన్సర్ పెట్టారు. నెక్స్ట్ స్ట్రోని మేకల. 2 వైపులా ఒకే విధమైన ఎముకలు ఉంటాయి. ఎక్కడ? నడుము కింద భాగంలో 2 వైపులా ఒకే విధమైన ఎముకలు ఉంటాయి. ఈ ఎముకల నిర్మాణాన్ని స్ట్రోని మేకల అంటారు. ఇది కటివలయం ఎముకలతో తయారవుతుంది. ఇది పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పుర్రె గురించి ఒకసారి చూద్దాం. పుర్రె అనేక ఎముకలు కలిసి ఏర్పడే నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడతాయి. యాక్చువల్గా మనకు ఎముకలు కదలడానికి ఏం సహాయపడతాయి? కండరాలు. అక్కడ కదిలే కీళ్ళు కొన్ని ఉంటాయి, కదలని కీళ్ళు కొన్ని ఉంటాయి. కానీ మనకు పుర్రెలో కదలని కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మృదులాస్థి అంటే ఏంటిది? యాక్చువల్గా చెవి, ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. మృదులాస్థి కూడా అంటే మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలను మృదులాస్థి అంటారు. కొన్ని మృదువుగా కొన్ని గట్టిగా ఉంటాయి కదా, వాటిని ఏమంటాం? మృదులాస్థి అంటారు. మృదులాస్థి కూడా ఎముకే. మృదులాస్థి అంటే కూడా ఒక ఎముకే. అయితే ఇది మెత్తగా ఎటు పడితే అటు వంగుతుంటుంది. ఇలాంటి మృదులాస్థి శరీరంలో ఇంకా ఎక్కడైనా కనిపిస్తుందా? మనకి ఎక్కడెక్కడ ఉంటుంది? చెవిలో ఉంటుంది, ముక్కులో ఉంటుంది, మెత్తగా ఉండే ఎముక. సో పక్కటెముకలకు ఉరోస్థితి మధ్య వెన్నుముకలో వెన్నుపూసల మధ్య కూడా ఇలాంటి మృదులాస్థి ఉంటుంది.
పక్కటెముకలకు ఉండే ఊరోస్థితి అంటే కుహరంలో ఉండే పక్కటెముకలు ఉంటాయి కదా, వాటి మధ్యలో కూడా ఇలాంటి మృదులాస్థి ఉంటుంది. అందుకే పక్కటెముకలు మెత్తటెముకను కలిగి ఉంటాయి. నెక్స్ట్ మానవుని గుండె నిమిషానికి 5-30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పేజ్లో ఉండే మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ రాసుకున్నాను. సో కీళ్ళు ఉండడం వల్ల మన శరీర అవయవాలను కదిలించగలుగుతాము. వెన్నెముక అన్ని దిశలలో కదలడానికి ఏది సహాయపడుతుంది? మృదులాస్థి ఉపయోగపడుతుంది. వెన్నెముక అన్ని దిశలలో ఇలా కదలడానికి ఏమి ఉపయోగపడుతుంది? మృదులాస్థి ఉపయోగపడుతుంది. అంటే వెన్నెముక అన్ని దిశలలో అంటే ఇలా వంగినప్పుడు, కొంచెం వంగినప్పుడు, మొత్తం కంప్లీట్గా వంగినప్పుడు, నిల్చున్నప్పుడు, ఇటు సైడ్ వంగినప్పుడు మనం ఎటంటే అటే వంగగలుగుతాం కదా, అలా వంగడానికి ఏది యూజ్ అవుతుంది? మనకి మృదులాస్థి యూజ్ అవుతుందని ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఎముకలు కదలడానికి ఎముకల మధ్య కీళ్ళు ఉంటాయి. ఎముకలు అసలు యాక్చువల్గా ఎట్లా కదులుతాయి? ఎముకల మధ్యలో కీళ్ళు ఉంటాయి. ఒకవేళ దీనికి ఒక స్టిక్ పెట్టి కట్టినట్లయితే దీన్ని మనం కదిలించలేము, ఇలా మడత పెట్టలేము, అంటే మోచేతిని ఇలా మడవలేము. సో అందుకే ఎముకల మధ్యలో కీళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక కీలు, ఇక్కడ ఒక కీలు, ఈ చేతి వేళ్ళ మధ్యలో కీలు, ఇక్కడ కీలు, ఇవన్నీ ఉండడం వల్ల మనకు వెముకలు మనం మడవగలుగుతున్నాం, చేతులను మడవగలుగుతున్నాం. వెముకల మధ్యలో కీళ్ళు ఉండడం వల్ల మనం ఇష్టం ఉన్నట్టు వంచగలుగుతున్నాం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కీళ్ళు మనకి ఏ విధంగా సహాయపడతాయని చెప్పాను? ఎముకల మధ్యలో కీళ్ళు, అంటే కీళ్ళు ఉండడం వల్ల మనం చేతును కానీ కాళ్ళను కానీ మడవగలుగుతున్నాం. మనం ఈజీగా కదపడానికి యూజ్ అయ్యేవి ఏంటి? కీళ్ళు. సో ఇక్కడ వివిధ రకాల కీళ్ళు, ఏమేమి కీళ్ళు ఉన్నాయో చూద్దాం. బంతి గిన్నె కీళ్ళు. బంతి గిన్నె కీలు అంటే అది ఎక్కడ ఉంటుంది? భుజంలో ఉండే ఎముకల అమరికకు అర్థం చేసుకోవడానికి బంతి గిన్నె కీలు అంటే భుజంలో ఎముక ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి పట రూపంలో చూద్దాం. దీనిని చూసినట్లయితే ఇది భుజం అనుకుంటే, ఈ భుజంలో బంతి అంటే ఒక బంతి బల్బును పెట్టారు ఇక్కడ. ఇది భుజం అనుకుంటే భుజంలో ఫిక్స్ అయ్యేలాగా రౌండ్గా ఉండేదాన్ని ఫిక్స్ చేస్తే అది బంతిలాగా ఉంటుంది. ఇది రౌండ్గా ఉన్నది బంతి, ఇది గిన్నెలాగా ఉంటుంది. అందుకే దీనికి భుజానికి బంతి గిన్నె కీలు అని పేరు వచ్చింది. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమరి ఉండే కీలును బంతి గిన్నె కీలు అంటారు. ఈ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. అందుకే మనం మోచేతిని 360 degrees రొటేట్ చేయగలుగుతాం. సో అందుకే దాన్ని బంతి గిన్నె కీలు అంటారు. క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బంతి గిన్నె కీలు మన శరీరంలో ఏ అవయవంలో ఉంటుంది, అంటే ఏ పార్ట్లో ఉంటుంది? ఏ భాగంలో ఉంటుంది మనకి బంతి గిన్నె కీలు? భుజంలో ఉంటుంది. నెక్స్ట్ మడత బందు కీలు. నెక్స్ట్ ఏంటి? మడత బందు కీలు. ఒక చెయ్యి చాపండి, రెండో చేతిని మొదటి చేతి ముంజేతి దగ్గర పట్టుకోండి. అంటే ఇప్పుడు ఒక మోచేతిని కానీ మోకాల్ని కానీ మనం మడిచినప్పుడు అదేమవుతుంది? మోకాల్ని మోచేతిని మనం మడవగలుగుతాం. సో అందుకే దాన్ని మడత బందు కీలు అంటే మనం మడవడానికి యూజ్ అయ్యే కీల్ని మడత బందు కీలు. అవి ఎక్కడెక్కడ ఉంటాయి మన బాడీలో? మోచేతు, మోకాలు. మడత బందు కీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మోచేతు, మోకాళ్ళలో ఉంటాయి. నెక్స్ట్ మెడలోని కీలు. మెడలో ఏ రకమైన కీలు ఉంటుంది? మెడలోని కీలు మడత బందు కీలు బందిగిన్నె కీలులకు భిన్నంగా ఉంటుంది. ఈ కీలు తలను పైకి కిందకు పక్కలకు కదల్చడానికి ఉపయోగపడుతుంది. మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు. మనం తలను బొంగరంలా గిరగిరా తిప్పగలం. సో అందుకే బొంగరపు కీలు అంటారు. నెక్స్ట్ ఇది టెట్ ఎగ్జామ్లో వచ్చింది 2025లో సెకండ్ పేపర్, అంటే సెకండ్ టైం జరిగింది కదా టెట్ పేపర్. సెకండ్ టైం అంటే ఎప్పుడు జూలైలో అప్పుడు జరిగింది కదా, ఆ ఎగ్జామ్లో వచ్చిన పేపర్ ఇది. క్వశ్చన్ ఇది. మానవుని పుర్రలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని క్రేనియం అని కూడా అంటారు. యాక్చువల్గా మానవుని పుర్రలో నిజానికి ఎన్ని ఎముకలు ఉంటాయి? 22 ఎముకలు ఉంటాయి. ఇది టెట్ పేపర్ సెకండ్ ఎగ్జామ్ జరిగినప్పుడు 2025లో వచ్చింది. నెక్స్ట్ కదలని కీలు. పుర్ర ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు. పుర్ర ఎముకల మధ్యలో ఉన్న కీళ్ళు కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్ళు అంటారు. పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి. నెక్స్ట్ పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీళ్ళు, అందువల్లనే మనం పై దవడను కదిలించలేము. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అనే 3 దశలు ఉంటాయి. ఏంటంటే గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి 3 దశలు. నెక్స్ట్ చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. అంటే ఇలా ఇది ముందు భాగంలో ఇటు కదిలితే
దీనికి వ్యతిరేక దిశలో తోక కదులుతుంది. ఇటు ముందు వెళ్తే ఇటు వ్యతిరేక దిశ వస్తుంది, ఇటు వెళ్తే ఇటు వస్తుంది. నెక్స్ట్ దీనివల్ల ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది. చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది. అంటే చేప చలనానికి ఏది సహాయపడుతుంది? తోక సహాయపడుతుంది. నెక్స్ట్ పక్షులలో చలనం ఎలా ఉంది? పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి. పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. అంటే పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి, అందుకే అవి పక్షులు గాలిలో ఎగరడానికి ఈజీగా ఉంటుంది దాని శరీరం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది గాలితో నిండి ఉన్న ముందు జత కాళ్ళు. ఇవేంటి? రెక్కలు గాలితో నిండి ఉంటాయి, అందుకే అవి తొందరగా ఎగరగలుగుతాయి. అవి బాడీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి, రెక్కలుగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ నడవడానికి చీల్చడానికి. కాళ్ళు దేనికి యూజ్ అయితే? నడవడానికి చీల్చడానికి. నెక్స్ట్ వెనక జత కాళ్ళ ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందకు ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఇది. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే పాములో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది. పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి. నెక్స్ట్ నత్తలో చలనం. మీ తోటలో కానీ పొలంలో నుంచి కానీ ఒక నత్తను సేకరించినప్పుడు దాని వీపు భాగంలో గుండ్రటి నిర్మాణాన్ని గమనించారు. నత్తను గాజు పలకపై ఉంచి నత్త నడవడం మొదలు పెట్టగానే చలనాన్ని గమనించాలి. ఒక మందమైన నిర్మాణం నత్తగుళ్ళ కర్పరం నుంచి బయటకు వస్తుంది. దీనిని పాదం అంటారు. దీనిని ఏమంటాం? పాదము అంటారు. ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. ఇదేంటి? కర్పరం. ఇది జీవి. ఇది దీని కింద ఉన్నది పాదం. నెక్స్ట్ ఇంపార్టెంట్. మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. మన శరీరంలో ఎన్ని ఉంటాయి? 206 ఎముకలు, 230 కీళ్ళు, 600 కండరాలు ఉంటాయి. నెక్స్ట్ జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. ఇక్కడ ఈ లెసన్లో గుర్తుంచుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కండరానికి ఎముకకి మధ్య ఉండేది ఏంటి? టెండాన్. ఎముకకి మధ్యన ఉండేది లిగమెంట్. ఇక్కడ వరకు 14th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 15th లెసన్ కాంతి, నీడలు, ప్రతిబింబాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్లు సమయం పడుతుంది. యాక్చువల్గా ఒక వస్తువును మనం ఎలా చూడగలుగుతున్నామంటే బల్బు వెలిగినప్పుడు బల్బు నుంచి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటిని చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలుగుతున్నాం. అంటే మనం ఒక వస్తువును చూడడానికి కారణం ఏంటి? ఒక లైటింగ్, అంటే ఒక బల్బు నుంచి వచ్చే లైట్ ఒక వస్తువు మీద పడి మళ్ళీ అది వెనుకకు తిరిగి వచ్చి మన కంటిలో ఉన్న రెటినాని టచ్ అవ్వడం వల్ల, చేరడం వల్ల మనం ఆ వస్తువును చూడగలుగుతున్నాం. నెక్స్ట్ కాంతిని ఇచ్చే వస్తువును కాంతి జనకం అంటారు. సూర్యుడు వెలుగుతున్న విద్యుత్ బల్బు, వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతి జనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువైనా కాంతి జనకంలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని కాంతి నిరోధకాలు అంటారు. యాక్చువల్గా ఏంటంటే కాగితము, అట్ట, చెక్క, ఇనుము ఇవన్నీ ఇట్లాంటివి వాటిపైన కాంతి పడినప్పుడు కింద నీడ ఏర్పడుతుంది. సో నీడ ఏర్పడినప్పుడు దాని కాంతి వాటి గుండా ప్రయాణించదు, అంటే బ్యాక్ సైడ్ ఏం కనిపించదు, నీడలాగా కనిపిస్తుంది. సో ఇటువంటి పదార్థాలను ఏమంటాం? కాంతి నిరోధక పదార్థాలు అంటారు. అదే గాజు, గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి. కావున ఇటువంటి పదార్థాలకు నీడలు ఏర్పడవు. ఒకవేళ గాజు గుండా మనం లైట్ను పెట్టినప్పుడు అదేంటిది? వాటికి నీడ ఏర్పడదు. వాటిని ఏమంటాం? పారదర్శక పదార్థాలు అంటారు.
నెక్స్ట్ పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు వాటి గుండా కాంతిని పాక్షికంగా అంటే కొంచెం స్వల్పంగా ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాలలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక అబ్బాయి పేపర్ పట్టుకొని చూస్తున్నాడు, అంటే ఆ పేపర్లోంచి తన ఫేస్ కనిపించట్లేదు. సో అది అపారదర్శక కాంతి నిరోధకం, అంటే అపారదర్శక పదార్థం లేదా కాంతి నిరోధక పదార్థాలు అంటారు. నెక్స్ట్ దీని ఒక అబ్బాయి దీనిలోంచి చూసినప్పుడు ఆయన ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని పారదర్శక పదార్థం అంటారు. ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, అస్పష్టంగా కనిపిస్తుంది. సో దాన్ని పాక్షిక పారదర్శకం అంటారు. నెక్స్ట్ నీడలను ఏర్పరిచేవి అపారదర్శకాలు లేదా కాంతి నిరోధకాలు. నీడలను ఏర్పరచనివి పారదర్శకాలు. అస్పష్టమైన నీడలను ఏర్పరిచే వస్తువులు పాక్షిక పారదర్శకాలు. నెక్స్ట్ పారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్స్. పారదర్శక పదార్థాలు గాజు, గాలి. అపారదర్శక పదార్థాలు చెక్క, ఇనుము. పాక్షిక పారదర్శకాలు నూనె పూసిన కాగితం, పాలిథిన్ కవర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీడ అనేది కాంతి లేని ప్రదేశం కాబట్టి అక్కడ ఏ రంగు ఉండదు. అంటే నీడకు రంగు ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతారు. నీడను చూసి నీడకు రంగు ఉంటుందా అంటే నీడకు అసలు రంగు ఉండదు. నీడ అనేది కాంతి లేని ప్రదేశం. నీడ ఏర్పడడానికి కారణం ఏంటిది? ఒక పారదర్శక పదార్థం అంటే అపారదర్శక పదార్థం నుంచి కాంతి చేయలేం కాబట్టి దాని యొక్క నీడ అనేది ఏర్పడుతుంది. సో ఆ నీడకు రంగు ఉండదు, అది కాంతి ప్రసరింపలేని ప్రదేశం అని అర్థం. అంటే కాంతి లేని ప్రదేశాన్ని నీడ అంటాం. నీడ రంగు నలుపు అని చెప్పొద్దు ఎప్పుడు. నీడ అనేది కాంతి లేని ప్రదేశం. నెక్స్ట్ కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం, ఆప్టిక్స్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకనుల సమయం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, కాంతి అనేది సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి కిరణాలు సరళరేఖ మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువును కాంతి జనకానికి వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాలను నీడలు పడేటట్లు మనం చేయగలుగుతున్నాం. అంటే కాంతి ఎప్పుడైనా స్ట్రేట్ లైన్లో ప్రసరిస్తుందన్నమాట. అంటే లంబంగా, కాంతికి లంబంగా ఒక వస్తువుకు లంబంగా కాంతి ప్రయాణిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పిన్ హోల్ కెమెరా ఉంది, అందులోంచి మనం కొవ్వొత్తిని చూసినప్పుడు తలకిందులుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఒక చెట్టును చూసినప్పుడు తలకిందులుగా దాని ఇమేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, నీడకు ఎటువంటి రంగు ఉండదని, నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియపరుస్తుందని మీకు తెలుసు. కానీ వస్తువు ఏ రంగులో ఉంటే ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. అంతేకాక అది పూర్తిగా వస్తువులా అంటే వస్తువు ఫోటో అన్నట్లు. మనం అద్దంలో చూసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనము కలర్ అంటే మనం ఏ కలర్లో ఉన్నా, మనం ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఆ కలరే కనిపిస్తుంది. అంతే తప్ప డిఫరెంట్గా ఏం కనిపించదు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఫోటో కాపీ లాగా కనిపిస్తుంది. ప్రతిబింబం అంటే ఏంటిది? మనం ఎలా ఉన్నామో అలా కనిపించడాన్ని ప్రతిబింబం అంటాం. నీడ అంటే ఏంటిది? మన కాంతి పడని ప్రదేశం, దాన్ని నీడ అంటాం. నీడకు ప్రతిబింబానికి తేడా ఇది. ప్రతిబింబం అంటే మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తే అది ప్రతిబింబం. నీడ అంటే మన ఆకారం. ఓన్లీ ఒకవేళ బుక్ లైట్ కింద పెట్టినప్పుడు బుక్ ఆకారం కనిపిస్తుంది, అంటే లైక్ రెక్టాంగిల్ షేపు అలా అన్నమాట. సో నీడ అనేది మనిషి కానీ వస్తువు కానీ ఆకారాన్ని తెలియజేస్తుంది. ప్రతిబింబం అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నారనేది తెలియజేస్తుంది. నెక్స్ట్, ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీనినే పరావర్తనం అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణుతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్, నీడకు రంగు ఉండదు, ఆకారం మాత్రమే ఉంటుంది. ప్రతిబింబ నీడ ఒకటేనా అనంటే కాదు, నీడకు రంగు ఉండదు, ఆకారం మాత్రమే ఉంటుంది. కానీ ప్రతిబింబానికి రంగు ఉంటుంది, నిజ వస్తువులానే కనిపిస్తుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్, సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. ఇక్కడ వరకు 15th లెసన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 16th లెసన్ సజీవులు, నిర్జీవులు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. నెక్స్ట్, అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. నెక్స్ట్, మన నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే, మనం ఆహారం తయారు చేస్తాం, కానీ మనం తయారు చేసే విధానం, మొక్కలు తయారు చేసే విధానం ఒకటేనా? కాదు. మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో ఉండే ఆకుపచ్చని భాగంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. ఇవి తమ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. వాటిని పరాన్న జీవులు అంటారు. ఎగ్జాంపుల్ కస్కుట, బంగారు తీగ. నెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్లయితే అదేవిధంగా విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు చెట్లుగా పెరుగుతాయి. మానవ శిశువు పురుషుడిగా లేదా స్త్రీగా పెరుగుతారు. మొక్కలు ఎప్పటికప్పుడు కొత్త కొమ్మలను ఉత్పత్తి చేస్తూ వాటిలో పెరుగుదలను చూపిస్తాయి. మొక్కలు జీవితాంతం పెరుగుతుంటాయి, కానీ మనలో ఆ మాదిరిగా పెరుగుదల ఉండదు. మనలో పెరుగుదల కొంత ఎత్తు వరకు, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అయితే మన శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతుంటాయి. అవి ఏంటంటే మన జుట్టు కానీ, వెంట్రుకలు, ఇంకా వేళ్ళ గోర్లు, ఇవన్నీ మన జీవితాంతం పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, కోడిగుడ్డు తెల్లసొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్, మొక్కలు కూడా విసర్జిస్తాయి. మొక్కలు ఏ రకంగా విసర్జిస్తాయి అంటే జిగురు, రెసిన్, తేనె, వ్యర్థాలు అలాంటివి విసర్జిస్తాయి. మొక్కలు స్రవించే జిగురు నిజానికి విసర్జక పదార్థం. మొక్కలలో ఉండే స్రావక కణాలు అనే ప్రత్యేక భాగాలు నూనెలు, తేనెలు, జిగుర్లు, రెసిన్ల వంటి వాటిని స్రవిస్తాయి. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి. ఇవి బయటకు వెలువడవు. మనం బాగా కష్టపడి పనిచేసినప్పుడు మన శరీరం చెమటతో తడిసిపోతుంది. చెమట ఒక వ్యర్థ పదార్థం. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అంటారు. జంతువులు రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి. అందులో ముఖ్యమైనవి పేడ, మూత్రం, చెమట మొదలైనవి. మొక్కలు కూడా వ్యర్థాలను విసర్జిస్తాయి, కానీ విసర్జించే విధానం జంతువుల లాగా ఉండదు, వేరుగా ఉంటుంది. సో కాండం మీద మీరు ఎప్పుడైనా మొక్క కాండం మీద చిక్కటి పదార్థాన్ని చూసారా? తుమ్మ, వేప, మునగ చెట్లపైన తరచుగా దీన్ని చూస్తుంటాం. అది వాటి విసర్జక పదార్థం. విసర్జక పదార్థాలను మనం పనికిరాని దుర్గంధభరిత పదార్థాలు అనుకుంటాం, కానీ జంతువులు విసర్జించే పదార్థాలనే మనం ఎరువులుగా వాడతాం. మొక్కలు స్రవించే జిగురు, రెసిన్లను కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. నెక్స్ట్, సజీవులు పిల్లలకు జన్మనిస్తాయి. సో 4, 5తో జట్టుగా ఏర్పడినప్పుడు ఇదేంటంటే ఒక కృత్యం అన్నమాట పిల్లలకు ఉండేది. నెక్స్ట్, పిల్లలను కనడానికి గుడ్లు పెట్టే పక్షులను, జంతువులను అండోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. నెక్స్ట్, ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, అట్లాంటిక్ జాయింట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇలా పిల్లలు కనేవి అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు. నెక్స్ట్, విత్తనాలు మొలకెత్తి మొక్కలు మొలుస్తాయి. దీన్ని బట్టి మొక్కలు కూడా పిల్లలను కంటాయని అర్థం. విత్తనాలు మొలకెత్తడం అనేది కూడా ఒక రకంగా పిల్లలను కనే విధానమే. నెక్స్ట్, జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని నిరూపించాడు. నెక్స్ట్, మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. నెక్స్ట్, అత్తిపత్తి, టచ్ మీ నాట్. అత్తిపత్తి లేదా మైమోసా మొక్కను పరిశీలించినప్పుడు చాలా కుతూహలంగా ఉంటుంది. ఎలా అంటే, ఈ మొక్కను తాకినప్పుడు అది ఎలా ప్రతిస్పందిస్తుంది?
మొక్కను తాకినప్పుడు అది ముడుచుకుంటుంది, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వానపాములు కాంతికి ప్రతిస్పందించడం. వానపామును ఒక గాజు సీసాలో, ఇక్కడ కృత్యం ఉంది, గాజు సీసాలో వేసినప్పుడు దానికి ఒక సైడు మొత్తం ఒక బ్లాక్గా ఇది కాంతి పడని ప్రదేశంగా చేసి, ఇంకొక సైడ్ కాంతి పడే ప్రదేశంగా చేసి అందులో కాటన్ బయటికి రాకుండా లాక్ అయిపోతుంది. అప్పుడు అది దానిపైన టార్చ్ లైట్ ఇలా పెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అది కాంతి పడే ప్రదేశం నుంచి చీకటి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో అప్పుడు వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుంది. అంటే వెలుతురు ఉండే ప్లేస్లో ఉండకుండా చీకటి ఉండే ప్లేస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ విత్తనాలు మొలకెత్తిన తర్వాత పూర్తి మొక్కగా మారుతుంది. పొడి విత్తనాలకు ప్రాణం ఉందని నిర్ణయించడానికి ఏమైనా ఉందంటే, పొడి విత్తనాలకు ప్రాణం ఉంటుంది. ఎందుకంటే అది మట్టిలో వేయగానే దానికి ప్రాణం ఉంటుందంటే గ్రోత్ అవుతుంది, మళ్ళీ మొలకెత్తి చెట్లలాగా మొక్కలలాగా తయారవుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, బ్యాక్టీరియా అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలదు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న జీవులు బ్యాక్టీరియా. నెక్స్ట్ ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ రాసుకున్నా. చనిపోయిన జీవులన్నీ నిర్జీవులు కాదు, సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ అంశాలు. యాక్చువల్గా చనిపోయిన జీవులన్నీ ఏంటి, నిర్జీవులు కాదు, అవి సజీవులకు నిర్జీవులకు మధ్య ఉండే అంశాలు. నెక్స్ట్ పెరుగుదల, శ్వాసించడం, విసర్జన, ఆహార సేకరణ, పిల్లలను కనడం, ఉద్దీపనలకు ప్రతిస్పందించడం మొదలైన లక్షణాలు సజీవులకు ఉంటాయని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ మరే ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశాలుగా మారుతాయి. అందువల్ల చనిపోయిన జీవులన్నీ నిర్జీవులని చెప్పలేము, అవి సజీవులకు నిర్జీవులకు నడుమ ఏర్పడే మధ్యస్థ అంశాలు అని చెప్పవచ్చు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు, దీన్ని కిణ్వనం అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, కొన్ని జీవులు కంటికి కనబడవు, వాటిని మనం చూడలేము, వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం. ఇలాంటి వాటిని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మదర్శిని గురించి మరియు సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే సూక్ష్మజీవులను ఎలా చూస్తాం మనం, సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తాం. సూక్ష్మదర్శిని ఎలా ఉంటుందంటే, ఇది అక్షికటకము, చేతివంపు, వస్తుకటకం, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, ఆధారం, పీఠం, స్లైడ్, కాంతి దర్పణం. మన కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించే సాధనమే సూక్ష్మదర్శిని. ఇది భూతద్దం మాదిరిగా పనిచేస్తుంది, కానీ అంతకంటే శక్తివంతమైనది. సూక్ష్మదర్శినిలో ముఖ్యంగా 2 అంశాలు ఉంటాయి. అవి నిర్మాణాత్మక అంశాలు, 2 దృశ్యాత్మక అంశాలు. పీఠం, ఆధారం, చేతివంపు వంటి నిర్మాణాత్మక అంశాలు, అక్షికటకం, వస్తుకటకం వంటివి స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, స్లైడ్ ఇవన్నీ దృశ్య అంశాలు. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్రెడ్ ఉంది, ఆ బ్రెడ్ పైన మోల్డ్ అంటే ఎట్లా ఫంగస్ అనేది ఫామ్ అయిందో ఉంది చూపిస్తున్నారు. సో బ్రెడ్ పైన ఉండే ఫంగస్ని దాన్ని బూజు లేదా మోల్డ్ అంటారు. మోల్డ్ను కూడా సజీవులు అని చెప్పవచ్చా? మోల్డ్ కూడా సజీవ నిర్జీవ? కుళ్ళిపోయిన పదార్థంపై పెరిగే మోల్డ్ నుంచి కొత్త మోల్డ్ ఉత్పత్తి అవుతుంది. మోల్డ్ అనేది సజీవి అని అర్థం ఇక్కడ. అది కూడా పెరుగుతుంది కాబట్టి మోల్డ్ కూడా సజీవి. నెక్స్ట్ కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి, అలాగే పక్షులు, జంతువులకు కూడా వ్యాధులను కలిగిస్తాయి. బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ రకరకాల వ్యాధులు కలిగిస్తాయి. బ్యాక్టీరియా ప్రపంచమంతటా వ్యాపించి ఉంటాయి. ఇవి లేని ప్రదేశమే లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నెక్స్ట్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాచి చల్లార్చిన నీటినే తాగమని సలహా ఇస్తాడు. నీటిలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. ప్రతిరోజు మీరు తాగే నీరు పరిశుభ్రమైందా కాదా, దాన్ని పరిశుభ్రం కాకపోతే పరిశుభ్రం చేసుకొని తాగాలి అని అర్థం. ఇది విద్యార్థుల కోసం ఇలా కృత్యాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ అంటే ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెయిన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, సూక్ష్మజీవులు మనకు కనబడకపోయినా అవి ప్రతి చోట ఉంటాయి. వాటిని కంటితో చూడలేము. మైక్రోస్కోప్ వంటి సాధనాల ద్వారా కొన్నింటిని మాత్రమే చూడగలం. కానీ సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది, అవి జీవ ప్రపంచంలో భాగమే. నెక్స్ట్ ఇక్కడ
ఉన్న ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. నెక్స్ట్ 6th క్లాస్ సైన్స్ లాస్ట్ పేజ్లో ఉన్న కొటేషన్ చూసినట్లయితే అంటే ఇక్కడ అమర్త్య సేన్ రాసింది ఇచ్చారన్నమాట. భూమి మీద ఉండే సమస్త ప్రాణికోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ నేర్చుకోవడమే సరైన పునాది అని చెప్పింది అమర్త్య సేన్. అమర్త్య సేన్ అనే వ్యక్తి దేని నిర్వచనం ఇచ్చాడన్నమాట. ఏంటి అంటే భూమి మీద ఉండే సమస్త ప్రాణికోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ నేర్చుకోవడమే సరైన పునాది అని చెప్పాడు. నెక్స్ట్ ఈ లాస్ట్ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ వరకు 6th క్లాస్లో ఉన్న ప్రతి లెసన్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ర్యాపిడ్ రివిజన్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.